హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సందేశంలో ఏంటంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఈ గురు పౌర్ణమి రోజున కోటి జన్మల పుణ్యం చూడగానే నా కిరీటం తాకు తల్లి, ఈ అదృష్టం వదులుకోకు అని చెప్పి బాబా గారు మనకి ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. ఎలాంటి సమస్యలున్నా, ఎన్ని సమస్యలున్నా నీ జీవితంలో నేను సాధిస్తాను అని పట్టుదలతోటి ఎవరైతే ముందుకు నడవగలుగుతామో అప్పుడు అనుకోని అదృష్టాలు కూడా మన జీవితంలో తెలియకుండానే అకస్మాత్తుగా జరుగుతాయి. ఈ గురు పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో బాబా గారు అందిస్తున్న ఈ సందేశం అయితే, చూడగానే నా కిరీటాన్ని తాకమ్మా, నీకు అదృష్టం పట్టబోతుంది తల్లి. నీ సాయి ఒక తండ్రి స్థానంలో ఉండి నీ గురు పౌర్ణమి నాడు కొన్ని మెలకువలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న కథ రూపంలో అది విని చూద్దాం. ఒక ఊరిలో రాజయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. పెద్దగా సంపాదించింది అయితే ఏమీ లేదు, కానీ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు. కాయ కష్టం చేసుకుంటూ తన కొడుకుని వీరేష్ని సరళ అనే ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక వాళ్ళకి 2 పిల్లలు కలుగుతారు. రాజయ్య మాత్రం వయసు మీద పడడంతో మంచాన పడి ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు రాజయ్య కొడుకు వీరేష్ని పిలిచి ఈ విధంగా అంటాడు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నిన్ను ఏ కష్టం చేయనివ్వలేదు. ఇక ఎన్ని రోజులు ఉంటానో ఏమో తెలియదు నాన్న. ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నాను. అందుకే మన తాతల తరం నుండి నేను కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇత్తడి పాత్ర నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అదిగో ఆ పెట్టెలో ఉంది, తీసుకొనిరా అని తండ్రి చెప్పగానే వీరేష్ ఆ పెట్టెని తీసుకొని వచ్చి అందులో ఇత్తడి పాత్రను తీసుకొచ్చేసి తండ్రి దగ్గర ఉంచుతాడు. ఇక తండ్రి దగ్గర రమ్మని ఏదో చెవిలో చెప్పబోతూ ఏమీ చెప్పకనే ప్రాణాలు వదిలేస్తాడు. తండ్రి చనిపోవడంతో ఇక కుటుంబ బాధ్యత మొత్తం కూడా వీరేష్ తీసుకొని కుటుంబ బాధ్యతలు ఏదో విధానంగా ఒక కాయ కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు పొద్దున్నే పనికి వెళుతూ తన తండ్రి ఇచ్చిన ఆ ఇత్తడి పాత్రను తీసి దాన్ని చూసుకుంటూ తండ్రిని తలుచుకొని బాధపడుతూ ఉండగా అది చూసి తన భార్య సరళ ఇలా అంటుంది, మీ నాన్నగారు ఏదో విలువైనది ఇచ్చినట్టు కళ్ళారా చూసుకుంటున్నారే. ఇచ్చింది ఒక ఇత్తడి పాత్ర, బంగారు పాత్ర కాదు కదా. దాన్ని తీసి ఎత్తి కొడితే అర పైసా కూడా రాదు అని భార్య అనగానే ఆ మాటలకి వీరేష్ ఎలాంటి సమాధానం చెప్పకుండా పనికి వెళ్ళిపోతాడు. ఒక భూస్వామి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. వీరేష్ చేసిన పనికి ఆ యజమాని 2 అణాలు ఇవ్వగా అవి తీసుకొని వస్తూ ఉంటే వీరేష్కు దారిలో కటిక పేదరికంలో ఉన్న వారిని చూసి జాలితో ఆ 2 అణాలను దానం చేసి ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు. అలా వచ్చిన భర్తను చూసి సరళ ఇలా అంటుంది, మీరు పనికి వెళ్ళారు కదా, మరి ఖాళీ చేతులతో వచ్చారేంటి? ఈరోజు కూలి ఇవ్వలేదా? కూలీ డబ్బులు తీసుకొని ఇంటికి ఏమైనా తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తున్నాము అన్న ఆ మాటలకు వీరేష్ ఇలా అంటాడు, పని చేసి వచ్చాను, కూలీ డబ్బులు కూడా 2 అణాలు ఇచ్చారు. వాటి దారిలో పేదవాళ్ళు కనిపిస్తే వారికి దానం చేసి వస్తున్నాను అని అంటాడు వీరేష్. ఆ మాటలకు సరళకు ఎక్కడ లేని కోపం వస్తుంది. దానం చేసి వచ్చారా, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం తినమంటారు అని భార్యకు కోపంగా అరుస్తూ ఉంటే అవేమీ పట్టించుకోకుండా వీరేష్ అటు ఇటు చూస్తూ వాళ్ళ నాన్న ఇత్తడి పాత్ర వైపు చూడగానే ఆ పాత్రని 2 పైసలు ఉంటాయి. ఆ పైసలు చూసి ఆశ్చర్యపోతాడు వీరేష్. సరళ ఈ పాత్ర నిండుగా పైసలు ఎక్కడి నుండి వచ్చాయి అని భార్యను అడగగా ఆ మాటలకు సరళ ఇలా అంటుంది, ఏమోనయ్యా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, అది గమనించనే లేదు. ఇది చాలా విడ్డూరంగా ఉందే. ఇంట్లో వారికి తెలియకుండా ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఇదేదో విచిత్రంగా ఉంది. ఏదోలే, ఆ దేవుడి దయ వల్ల మనకి ఈ డబ్బు అందినట్టుంది
అసలే ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం. మళ్ళీ మరుసటి రోజు యథావిధిగా వీరేష్ పనికి వెళ్ళి మళ్ళీ 2 అణాలు డబ్బులు సంపాదించి దానితో పాటు ఆ యజమాని ఇచ్చిన 2 మామిడి పండ్లను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి ఇలా అడుగుతాడు, నాయనా, తిండి తిని 2 రోజులైంది అని ఆ ముసలాయన దీనంగా అడగగానే తన దగ్గర ఉన్న ఆ 2 మామిడి పళ్ళు ఆ ముసలాయనకి ఇచ్చి వీరేష్ ఇంటికి రాగానే ఆ ఇత్తడి పాత్ర నిండుగా మామిడి పళ్ళు కనిపిస్తాయి. వాటిని చూసి వీరేష్, ఈ మామిడి పళ్ళు ఎక్కడివి అని భార్యను అడుగుతాడు. నాకేం తెలుసండి, మీరు తెచ్చి నన్ను అడుగుతారేంటి అని అంటుంది సరళ. ఇక వీరేష్ ఏమీ అర్థం కాక ఒక్క క్షణం బాగా ఆలోచిస్తాడు. ఆ తర్వాత నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళి తన దగ్గర ఉన్న పైసల్ని లేని వాళ్ళకి దానం చేసి వస్తాడు. అప్పుడు పనులన్నీ పక్కన ఉండి మళ్ళీ ఆ ఇత్తడి పాత్ర నిండుగా డబ్బులు ఉంటాయి. అది అర్థం చేసుకున్న వీరేష్ తన భార్య సరళతో పూర్తిగా ఆ ఇత్తడి పాత్ర గురించి వివరిస్తాడు. ఇక ఆ రోజు నుండి ఆ దంపతులిద్దరు కూడా కాయ కష్టం చేసుకొని అంతో ఇంతో డబ్బులు సంపాదిస్తూ అయిన వారికి ఆదుకుంటూ ఉంటారు. ఒకరోజు వీరేష్ తన పనిని ముగించుకొని ఇంటికి వచ్చి సరళతో ఇలా అంటాడు, ఇక్కడ పనులు అంతగా దొరకటం లేదు సరళ, నేను వెళ్ళి ఎక్కువ డబ్బు వచ్చే పని వెతుక్కుంటాను అని అంటాడు. అప్పుడు భార్య కూడా సరేనండి అంటుంది. అప్పుడు భర్తని పొరుగురికి పంపించి ఆమె అదే ఊరిలోనే చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది. ఓ 2 రోజుల తర్వాత వీరేష్ తాను సంపాదించిన సొమ్మంతా కూడా మూటకట్టుకొని అనాథలు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి ఆ మొత్తం సంపాదించిందంతా కూడా దానం చేసి వస్తాడు వీరేష్. అలా దానం చేసి రాగానే ఆ పాత్ర రత్నరాశులతో నిండిపోతుంది. వీరేష్ పెద్ద మొత్తంలో దానం ఇచ్చినందుకు ఆ రాశులు పుట్టాయి. అలా ఆ దంపతులు రోజు రోజుకి సంపన్నులుగా ఎదిగిపోతారు. ఇదంతా పక్కనే ఉన్న శంకరయ్య గమనిస్తూనే ఉంటాడు. అతను స్వతహాగా మంచివాడైతే కాదు, ఎవరి కష్టమైనా సులువుగా దోచుకునే వ్యక్తి. వీరేష్ దంపతులు రోజు రోజుకి ధనవంతులు కావడం శంకరయ్యకు వింగుడు పడలేదు. తన కడుపులో ఉన్నదంతా కూడా మాయతో చెప్పి ఒకసారి ఒసే సునంద, సరళతో మాట్లాడు అని చెప్తాడు. అప్పుడు శంకరయ్య భార్య సునంద సరళ దగ్గరికి వస్తుంది. సరళ, బాగున్నావా? ఏంటి ఈ మధ్య బాగానే సంపాదిస్తున్నారే? బహుశా రణవంతరపు స్త్రీ అయి ఉండవచ్చు. ఆ మాటలకు సరళ నవ్వుతూ, ఏమీ లేదు వదిన, మా ఇంటి ఆయన పొరుగురికి వెళుతున్నారు కదా, బాగా కష్టపడి సంపాదిస్తున్నారు. ఆయన తెచ్చిన సొమ్ముని నేను అమితంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకొని అవి ఇవి సమకూర్చుకుంటున్నాను. అవి విని ఆ మాటల్ని అక్కడి నుండి వెళ్ళి తన భర్త శంకరయ్య దగ్గర వివరిస్తుంది సునంద. ఇక తన భార్య సునంద చెప్పిన మాటలు అంత తేలిగ్గా నమ్మలేక ఒకరోజు శంకరయ్య దొంగతనంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చాటుగా గమనిస్తూ ఉంటాడు. వీరేష్ ఇంట్లో ఇత్తడి పాత్ర నిండుగా బంగారం డబ్బు రావడం గమనించి ఎలాగైనా సరే ఆ పాత్రని దొంగిలించాలని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత ఆ ఇత్తడి పాత్రను తీసుకొని వెళ్తూ ఉండగా సరళ చూస్తుంది. పాత్ర కోసం సరళ లేచి వస్తూ ఉంటే వీరేష్ ఆపి ఇలా అంటాడు, ఇప్పుడు మనం ఆ పాత్ర కోసం శంకరయ్యను నిలబెట్టి అడగడం మంచిది కాదు. అలా అరిచినట్లయితే అందరికీ ఆ పాత్ర గురించి తెలిసిపోతుంది. అప్పుడు ఊరంతా ఈ పాత్ర గురించి తెలుసుకుంటారు. కాబట్టే దీనిని గుట్టుగా వ్యవహరించండి మంచిది. ఆ మాటలకు సరదా కంగారపడి, అలా వదిలేస్తే మన పాత్ర మనకెలా దక్కుతుందండి అని ప్రశ్నిస్తుంది. దానికి వీరేష్ సరళకు ఒక ఉపాయం చెప్తాడు. అలాగే అని చెప్పి ఆ రోజు రాత్రి ఆమె పడుకుంటుంది. ఇత్తడి పాత్రను తీసుకెళ్లిన శంకరయ్య జాగ్రత్తగా దానిని భద్రపరిచి ఒకరోజు అయిన తర్వాత ఉపయోగించుకుందాం అని భార్యతో చెప్తాడు. మరుసటి రోజు పాత్ర దొంగతనం జరిగిందని వీరేష్ విచారిస్తాడు అని శంకరయ్య వీరేష్ వారి ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అతడిని గమనించిన వీరేష్ ఇలా అంటాడు, ఏమైంది శంకరయ్య, ఇలా వస్తున్నావే అని అడుగుతాడు. అప్పుడు శంకరయ్య ఇలా అంటాడు, ఏమీ లేదు వీరేష్, నువ్వు పొరుగురికి వెళ్తావు కదా, ఈరోజు వెళ్ళటం లేదా? పొరుగురులో నాకు కాస్త పని ఉంది, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము అని అనగానే
ఆ మాటలకు వీరేష్, అయ్యో ఈరోజు నేను వెళ్ళటం లేదు శంకరయ్య అని అంటాడు. ఇంతలో సరళ కంగారు పడుతూ వచ్చి వీరేష్ని ఇంటిలోకి రమ్మని పిలుస్తుంది. సరే పద అని అతను కూడా లోపలికి వెళ్ళగానే శంకరయ్య వీరికి పాత్ర కనపడటం లేదు అని తెలిసినట్టుంది అని చెప్పి ఏం జరుగుతుందో వినాలని చాటుగా వచ్చి నిలబడతాడు. అది గమనిస్తుంది సరళ. మన ఇత్తడి పాత్ర కనిపించటం లేదండి అని అంటుంది. ఇల్లంతా చూసావా? మన పాత్ర ఎక్కడ పోతుంది? అంతా వెతికానండి, ఎక్కడ కనిపించటం లేదు. మన ఇంట్లో ఇత్తడి పాత్ర పోయింది అని మన ఊరి పెద్ద మనిషికి ఫిర్యాదు చేద్దామండి అని అంటుంది సరళ. పాత్ర పోయింది అని నువ్వు ఎవరితోనూ చెప్పకు. పాత్ర గురించి నువ్వు ఎవరికైనా చెప్పినా, ఎవరైనా దొంగతనంగా తీసుకెళ్ళినా 2 రోజుల తర్వాత రక్తం కక్కుకొని వస్తారు. అందులో మా తాత ఉన్నాడు, పూర్తిగా మింగేస్తాడు. ఆ మాటలు చాటుగా వింటున్న శంకరయ్య గుండె గుబేలుమంటుంది. ఆ తర్వాత వీరేష్ అన్న మాటలకు సరళ ఇలా అంటుంది. 2 రోజుల్లో చనిపోతారా? అయితే ఒకరి ప్రాణం తీయడం తప్పు కదండి. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికైనా ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేద్దామండి అని సరళ బతిమిలాడుతుంది. ఆ మాటలకు వీరేష్ ఇలా అంటాడు. అయ్యో పిచ్చిదానా, మన పాత్రల గురించి చెప్పినా మన ప్రాణాలు కూడా పోతాయి. 2 రోజుల్లో ఎవరి ఇంట్లో అయితే ప్రాణం పోతుందో ఆ ఇంట్లోకి వెళ్ళి మన పాత్ర మనం తెచ్చుకుందాం అని అనగానే ఆ మాటలకు మళ్ళీ సరళ ఇలా అంటుంది. ప్రాణం పోకుండా చేయడానికి వేరే మార్గం లేదా అండి అని అడుగుతుంది. ఎందుకు లేదు? ఆ పాత్రని ఎవరైతే దొంగిలించారో వాళ్ళే మళ్ళీ తీసుకువచ్చి ఎక్కడ దొంగిలించారో అదే చోట పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. మన ఇంటి ముందు అయినా విసిరి పడేయాలి, లేదంటే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. అలా పడేస్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవచ్చు అని అనగానే ఆ మాటలు విన్న శంకరయ్య దిగులుగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భార్యకు సునందకు అసలు విషయం చెప్తాడు. కానీ 2 రోజుల తర్వాత కదా మన ప్రాణాలకు ముప్పు. ఈ రోజు రాత్రికి ఈ పాత్ర ద్వారా మనం కొంత సంపదని చేజిక్కించుకొని వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామనుకునే దురాశతో ఆ పాత్ర ముందు నిలబడి తొంగి చూస్తారు. అందులో నుండి ఏమీ రాదు. దాన్ని చూసి ఈ విధంగా అనుకుంటారు శంకరయ్య. నా దగ్గర ఉన్న పైసలు ఇందులో వేసి చూస్తా. అలా వేసి చూసి శంకరయ్య ఎక్కువ అవుతారేమో అనుకొని అలా పైసలు వేయగానే అందులో వేసిన డబ్బులన్నీ కూడా మాయమవుతాయి. అది చూసి కంగారు పడి సునంద ఇలా అంటుంది. ఇదేందయ్యా, ఎక్కువ స్థాయి అనుకుంటే పైసలన్నీ మింగేసింది. అది చూసి శంకరయ్య వీరేష్ ఇంట్లో బంగారం రావడం గుర్తు చేసుకుని వారి మెడలోని బంగారం కాకుండా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా తీసి ఇత్తడి పాత్రలో వేస్తారు. అది కూడా మొత్తం మాయమైపోతుంది. అంతే. ఇక శంకరయ్య దంపతులకు ఒంట్లో వణుకు పుడుతుంది. ప్రాణభయంతో ఆ పాత్ర తీసి చెప్పిన విధానంగానే చనిపోతామని తెలిసి ఆ పాత్రను వీరేసి ఇంటి ముందు పారేసి రాత్రికి రాత్రే ఆ ఊరి వదిలి వెళ్ళిపోతారు. కష్టపడి సొమ్ముని దానం చేస్తేనే లక్ష్మీ కటాక్షం పొందగలమని పాపం శంకరయ్యకు తెలియదు. అతని దగ్గర ఉన్నదంతా అందరి నోళ్ళు కుట్టి దోచుకున్నదే. దాన గుణం అసలే కాదు. మరుసటి రోజు పొద్దున్నే వీరేష్ తన ఇంటి ముందు ఉన్న పాత్రను తీసుకొని నవ్వుకుంటూ ఆ ఊరిలో ఉన్న వారందరికీ శంకరయ్య పీడ వదిలిపోయింది అని ఆ ఊరందరూ వీరేష్తో పాటు సంతోషిస్తారు. వీరేష్ ఉపాయం ఫలించినందుకు సరళ కూడా ఎంతగానో ఆనందించి ఆ పాత్రని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంది. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు అందిస్తున్న గొప్ప ఉద్దేశం ఏమిటి అంటే, మన జీవితంలో కూడా ఏదైనా సరే కష్టంతో పనిచేసి 4 డబ్బులు సంపాదించి అందులో నుండి తృప్తిగా ఒకరి కడుపు నింపితే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం నువ్వు వద్దు అన్నా సరే సిద్ధిస్తుంది. ఆ భగవంతుడు కోరేది కూడా ఇలాంటి వారిని ఎప్పుడు కూడా కోరి ఒకరి కష్టాన్ని దోచుకోకుండా కష్టంతో పాటు దానం కూడా కలిగి ఉండాలి. ఒకరి సంపద చూసి ఆశపడితే నిలువ నీడ లేకుండా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ కథలోని శంకరయ్యలాగా. అంతేకాదు, మన తల్లిదండ్రులు మనకు ఏమిచ్చినా అందులో వారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. మన కష్టార్జితం మన యొక్క నిజమైన సంపద. కానీ ఎంత సంపాదించినా అందులో నుంచి
మీకు ఎంత అవసరమో అంత మాత్రమే పొదుపుగా చేసుకొని మిగతాది దానం చేసి పుణ్యం మూట కట్టుకోండి. మీకు 1000 జన్మల అదృష్టం ఆ భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టి ఈ గురు పౌర్ణమి నాడు బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి, గురువు స్థానంలో ఉండి మనకు ఈ కథని బోధన చేశాడు అని గుర్తించి ఈ రోజు నుండి మనకు దాచుకునే డబ్బు కానీ లేదా కష్టపడి సంపాదించిన దానిలో ఎంతో కొంత మీ చేతనైనంత ఒకరికి ₹1 దానం చేసిన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు నువ్వు జీవిస్తున్నది నిజం కాదు. నువ్వు పడుతున్న కష్టాలైతే తాత్కాలికంగా భావించు. రేపు ఉదయం సూర్యుడిలాగా నీ జీవితం ఎన్నో అద్భుతాలు జరుగుతాయి తల్లి. ఇక ఆరాటపడకు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు 1,000,000 జన్మల పుణ్యాన్ని కలిగించే బాధ్యతని కల్పించాను. చూసిన క్షణమే నా కిరీటాన్ని తాకావు కాబట్టి ఈ అదృష్టాన్ని నువ్వు వదులుకోలేదు. ఇక రాబోయే అదృష్టం కోసం ఎదురు చూస్తుండే జీవితంలో ఇక అన్ని సంతోషాలే కనిపిస్తాయి. ఇంతవరకు అనుభవించిన ఈ కష్టమైనా సరే ఈ రోజుటికి దూరం చేస్తాను తల్లి. ఈ సాయి మీద నమ్మకం ఉంచు. నీ సంతోషమే నాకు కావాలి అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ మన సాయి బాబా భక్తులందరూ కూడా గురు పౌర్ణమి నాడు బాబాగారి దర్శనం అయితే చేసుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మందిరానికి వెళ్ళి బాబాగారి దర్శనం అయితే చేసుకొని ఉంటారు. అదే రోజు అంటే ఈరోజు గురు పౌర్ణమి నాడు ఎవరైతే బాబాగారి మందిరంలో సాయి సచ్చరిత్రని కానీ గురు చరిత్రను కానీ ఏదైనా సరే పారాయణం చేసి వచ్చి ఉంటారో వారి జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే పారాయణం మొదలుపెట్టి ఈ రోజు నుండి నిత్యం దానిని పారాయణ చేయగలుగుతారో వారి జీవితంలో బాబాగారి తోడు, బాబాగారి కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అనుకున్నవన్నీ సాధించడానికి బాబాగారు ప్రతి అడుగులోనూ ఉంటారు. అలాగే సాయి మందిరంలో పారాయణం చేయలేని వాళ్ళు ఈరోజు రాత్రికి పడుకునే ముందు రాత్రి 9 గంటల 10 గంటలలోపు చంద్రుళ్ళు వెన్నెల్లో కూర్చొని పారాయణం చేయండి. 1 గంట పాటు కూర్చొని పారాయణం చేయండి. ఏ పారాయణం చేసినా లలిత సహస్రనామ పారాయణ, విష్ణు పారాయణం లేదంటే సాయి సచ్చరిత్ర నుండి పారాయణం చేయవచ్చు, గురు చరిత్ర చేయవచ్చు, దత్త చరిత్ర చేయవచ్చు. ఇలా మీ దగ్గర ఉన్న పుస్తకాల నుంచి ఏదైనా ఒక గ్రంథం తీసుకొని పారాయణం మొదలు పెట్టండి. 1 గంట పాటు మీరు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని ఈ పారాయణం చేయగలిగితే మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత మీకు కుదిరితే వీలు పదిడితే సాయంత్రం కాలవేళ దీపారాధన పూర్తయిన తర్వాత ఒక చిన్న మట్టి కుండలో దద్దోజనం కానీ లేదంటే పరమాన్నం కానీ అంటే బియ్యంతో తయారు చేసిన ఏదైనా స్వీట్ కానీ లేదంటే దద్దోజనం కానీ ఆ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి సాయినాథుడికి సమర్పించి గురు పేరు చెప్పుకొని సాయి నామాన్ని పలుకుతూ వెన్నెల్లో ఆ గిన్నెని పెట్టాలి. అంటే ఆ దద్దోజనాన్ని ఆ నైవేద్యాన్ని కానీ మీరు వెన్నెల్లో పెట్టాలి. వెన్నెల్లో పెట్టేటప్పుడు ఒక గుడ్డని కట్టి అంటే ఆ మట్టి కుండకు గుడ్డని కట్టి రాత్రి మొత్తం మీరు వెన్నెల్లో పెట్టి ఉదయం లేవగానే మళ్ళీ పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఆ దద్దోజనం లేదంటే ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి మీ ఇంటిల్లిపాది ప్రసాదంలా తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే తెలియని శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు. అలాగే మీరు ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇలాంటి అనారోగ్య పాలు కాకుండా జీవిస్తారు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి. ఈరోజు బాబాగారు అందించే ఈ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సాయిబాబా భక్తులందరికీ షేర్ చేసి లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయి.